పశ్చిమాసియా యుద్ధం కొత్త మలుపు తిరుగుతోంది. అమెరికాపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ అరబ్ దేశాలపై దాడులు ఉధృతం చేస్తుంది. మరోవైపు ఇరాన్పై అత్యంత భీకర దాడులు చేస్తాము అన్న అగ్రరాజ్యం ప్రకటనతో మిడిల్ ఈస్టులో ఉద్రిక్త పరిస్థితులు పతాక స్థాయికి చేరుకున్నాయి. పశ్చిమాసియాలో రణం కొనసాగుతూనే ఉంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. బహ్రెయిన్ రాజధాని మనామాపై ఇరాన్ దళాలు అటాక్ చేశాయి. ఓ భవనంపై జరిగిన క్షిపణి దాడిలో ఓ మహిళ మరణించగా 8 మంది గాయపడ్డారు. ఇరాన్ ప్రయోగించిన 2 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. 6 డ్రోన్లు నేలకూల్చినట్లు కువైట్ నేషనల్ గార్డ్ దళం వెల్లడించింది. యుఏఈలో పారిశ్రామిక నగరమైన రువాస్పై ఇరాన్ డ్రోన్లు ప్రయోగించింది. మరోవైపు బాంబులు, సైరన్ల మోతతో ఇజ్రాయెల్ దద్దరిల్లింది. జెరూసలేం, టెల్ అవీవ్లో భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్ ప్రయోగించిన కొన్ని క్షిపణులను ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ మధ్యలోనే అడ్డుకుంది. మరికొన్ని క్షిపణులు లక్ష్యాలను తాకినట్లుగా తెలుస్తోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై వైమానిక దాడులు చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది. తమ వైపు దూసుకొచ్చిన ఇరాన్ మిసైళ్లను తుత్తునియలు చేశామని ఖతార్ రక్షణ శాఖ తెలిపింది. ఓవైపు ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై విరుచుకుపడుతూనే మరోవైపు హర్ముజ్ జలసంధిలో చమురు రవాణా నౌకలను అడ్డుకుంటోంది ఇరాన్ సైన్యం. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలొస్తున్నాయి. ధరలు పెరిగే కొద్దీ అమెరికా, ఇజ్రాయెల్పై ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరగడం తథ్యమని, ఫలితంగా ఆ 2 దేశాలు యుద్ధాన్ని ఆపాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడుతుందని ఇరాన్ అంచనా వేస్తోంది. ముడి చమురు బ్యారెల్ ధర ఇప్పటికీ $90 దాటేసింది. ఫిబ్రవరి 28 నాటి ధరతో పోలిస్తే ఇది 24% అధికం. హర్మూజ్లో చమురు రవాణా నౌకలపై ఇప్పటిదాకా జరిగిన దాడుల్లో 7 నావికులు మరణించారు. ఇలా ఉంటే ఇరాన్ అండదండలతో దాడులకు తెగబడుతున్న హెజ్బుల్లా మిలిటెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం గురిపెట్టింది. లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో 5 మిలిటెంట్లు హతమవ్వగా 4 గాయపడ్డట్టుగా తెలుస్తోంది. ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని దక్షిణ లెబనాన్ ప్రజలకు ఇజ్రాయెల్ సైన్యం సూచించింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్లో ఇప్పటి వరకు 1230 మంది మరణించగా లెబనాన్లో 397 మంది, ఇజ్రాయెల్లో 11 మంది మృతి చెందారు. వారిలో 7 అమెరికా జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్పై అత్యంత భీకర దాడులు చేయబోతున్నట్లు అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ తేల్చి చెప్పారు. ఇరాన్పై గరిష్ట సంఖ్యలో ఆయుధాలు ప్రయోగిస్తామన్నారు. ఇరాన్ సైన్యం గత 24 గంటల్లో స్వల్పంగానే క్షిపణులు ప్రయోగించిందని తెలిపిన ఆయన క్రమంగా ఇరాన్ ఆయుధ బలం క్షీణిస్తోందన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ ప్రకటనలకు ధీటుగా స్పందిస్తోంది ఇరాన్. యుద్ధంలో తగ్గేదేళ్లే అంటూ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగెర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. కాల్పుల విరమణ కోసం ఎదురు చూడటం లేదని, శత్రువులకు బుద్ధి చెప్తామని హెచ్చరించారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ రష్యా కీలక ప్రకటన చేసింది. యుద్ధాన్ని ముగించడానికి తమ వంతు సహకారం అందిస్తామని, మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఈ అవకాశం ఉపయోగించుకోవాలని ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాలకు సూచించింది పుతిన్ సర్కార్.